రాష్ట్రం మీద ఆధిపత్యం, ముఖ్యమంత్రి ఉన్నాడు. గ్రామాల మీద ఆధిపత్యం కావాలంటే కారంచెడు అనే గ్రామంలో మాదిగలు వాళ్ళకి అడ్డంకిగా ఉన్నారు. మాదిగలు ఎదురిస్తున్నారు అన్ని కులాలకి. ఆ కారంచెడు గ్రామంలో ఉన్న ముస్లింలకైనా, ఎరకలకైనా, యానాదులకైనా, యాదవులకైనా ఎవరు ఆధారం, ఎవరు బలం అంటే మాదిగలు బలం. వాళ్ళు కర్రసాము చేయగలరు, డప్పు కొట్టగలరు, సమాధి తీయగలరు, ఏదైనా చేయగలరు. కనుక కర్ర సాము చేయగలిగినటువంటి యువకులు మాదిగల్లో ఉండటం, ఐకమత్యం ఉండటం, ఆ గ్రామం వాళ్ళ చేతుల్లోకి రావటం లేదు. కనుక ఆ గ్రామాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఈ సంఘటన జరిగింది. ఆ సంఘటన అంతమంది చనిపోవడానికి కారణమైంది. అప్పుడు ఈ దేశంలో ఏం జరుగుతున్నది? విప్లవ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, రకరకాల మేధావులు అందరూ ఒక్కసారి చూశారు, కారంచెడు వైపు చూశారు. ఇప్పుడు ప్రసాద్ అన్న చెప్పాడు కదా, ఈ కారంచెడు అనేది అనేక ప్రశ్నల్ని మన ముందుకు తీసుకొచ్చింది. ఈ దేశంలో పేదలు, ధనికులు, పేదలు వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ ఉంటుంది. ధనికుల మీద పోరాటం చేసి, పెట్టుబడిదారుల మీద పోరాటం చేసి, భూస్వాముల మీద పోరాటం చేసి మనం రాజ్యాధికారం హస్తగతం చేసుకుంటే కింద ఉన్నటువంటి పేదలకి న్యాయం జరుగుతుంది అనే ఒక వర్గ పోరాట సిద్ధాంతాన్ని భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆచరిస్తుంది. అద్భుతమైన త్యాగాలు చేస్తూ ఉంది. ఈ సమయంలో కేవలం భారతదేశంలో దోపిడీ మాత్రమే కాదు, దోపిడీకి కులం ఉన్నది. అణచివేత మాత్రమే కాదు, అణచివేతకి కులం ఉన్నది. కింది వర్గాలు, పై వర్గాలు అనుకున్నప్పుడు కార్మికుల మధ్యన కులం ఉన్నది, పెట్టుబడిదారుల మధ్యన కులం ఉన్నది, రైతుల మధ్యన కులం ఉన్నది, భూస్వాముల మధ్యన కులం ఉన్నది, యజమానుల మధ్యన కులం ఉన్నది, బానిసల మధ్యన కులం ఉన్నది, కూలీల మధ్యన కులం ఉన్నది అని ఒక ప్రశ్న ముందుకు వచ్చింది. ఈ దేశంలో మేము ఏమడిగాం? భూములు అడిగామా? డబ్బులు అడిగామా? అంతస్తులు అడిగామా? మీ ఆస్తులు అడిగామా? ఏమడిగాం? మేమేం అడగకుండానే అడుగుతే ఎలా ఉంటుందో తెలియదు. మేము నీళ్ళు అడిగాం. మా నీళ్లు, మేము తాగే నీళ్లు చెరువులో నీళ్ళు, మా చెరువులో నీళ్ళే, వీటిని కలుషితం చేయొద్దు అని అడిగినందుకు మమ్మల్ని చంపేస్తారా అని ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులు, మేధావులు, కమ్యూనిస్టు పార్టీలు, దళిత సంఘాలు అన్నీ ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యాయి.